రోజుకో విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకో ఒక ప్రత్యేకతను మీ ముందరికి తీసుకురావడమే అది లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదుండ్రి. వార్తలకు పోయే ముందర హెడ్లైన్స్ చూద్దాం. చంద్రులకు ఈ మధ్య గోకుడు ఎక్కువైందట. మన ముఖ్యమంత్రులు కాకాపడ్డంలో పోటీ పడుతున్నారట. బాలయ్య బాబు రాజకీయాల్లో జీరోనట. చిన్నమ్మ పార్వతమ్మ స్టేట్మెంటు. మల్లన్న వద్దు కోటప్పే ముందంటున్న బాబు, రాయలసీమ దేవుణ్ణి మర్చిపోయాడంటున్న సీమవాసులు. నాయిని రెచ్చగొట్టద్దంటున్న ఏపీ నేతలు, నీళ్ల విషయంలో రాజకీయాలు వద్దంటూ హితవు. అనుష్క లేకుండానే ఇరగదీసిన కోహ్లీ. ఈ నడుమ ఇద్దరు చంద్రులకు గోక్కునుడు ఎక్కువైంది. బాజాబ్తా కొట్లాడి మరీ పని చేయించుకునే జాగల ఒకరింటొకరు వాడుకుంటా ప్లీజ్ ప్లీజ్ అనుకుంటున్నారట. కేంద్రంలోకి వెళ్ళి రెండు రాష్ట్రాలకు రావాల్సిన పైసలు, కావాల్సిన పనులు చేయించుకునేటందుకు ఈ ఇద్దరు చంద్రులు మోడీ సాబుని ఇంప్రెస్ చేయనికే తెగ పోటీ పడుతున్నారట. తండ్రివి నీవే, తల్లివి నీవే, చల్లగా కరుణించే దైవం నీవే అని ఏదో సినిమాలో పాటలాగా తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు మోడీ సాబుని తెగ గోకుతున్నారట. న్యాయంగా మన రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, ప్యాకేజీలు రాబట్టుకునే విషయంలో డిమాండ్ చేసి సాధించుకోకుండా దానికి విరుద్ధంగా నమో నమః మోడీ సాబ్ అంటూ ఏదో ఒకటి చేసి పెద్ద ఆయన్ని బాగా ఇంప్రెస్ చేసే పనిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారట. మోడీ సాబ్ కూడా వీరిద్దరి వీక్నెస్ చూసి అలాగే రెండు రాష్ట్రాల పైన కేంద్రం పట్టు ఉండనే ఉండాలనే నక్క వినయంతో ఒకరికి తెలియకుండా ఒకరిని ఆయే సాబ్ ఆయే అంటూ తెగ ప్రేమ ఒలగబోస్తున్నారట. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు సిసలైన పని చేయగల చేస్తున్న ముఖ్యమంత్రులు మేమే అన్నట్టుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తలపెట్టనున్న ప్రాజెక్టుల ఫైళ్లు ఢిల్లీకి మోసుకెళ్లి మరి మోడీ ముందు ప్రదర్శనలకు పెడుతున్నారట. అలాగే మోడీ సాబ్ని ఇంప్రెస్ చేసే విషయంలో మోడీ పథకాలను భుజాన వేసుకుని మోసే విషయంలోనూ ఒకరికి మించి ఒకరు అన్నట్టుగానే పోటీ పడుతున్నారట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో ఒక పక్క ప్రధానమంత్రి తలపెట్టిన స్వచ్ఛ భారత్ పనుల్ని తెలంగాణ రాష్ట్రంలో నెలలో 2 రోజులు ఖచ్చితంగా నిర్వహించాలనే అధికార నిర్ణయం తీసుకోవడం జరిగిన సంగతి తెలిసిందే. ఇదంతా ఎందుకంటే మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు మోడీ సాబుతో రిబ్బన్ కటింగ్ చేయించడం కోసమే ఈ బిస్కెట్ అంటున్నారు కొందరు. మరో పక్క చంద్రన్న కూడా ఆంధ్రాలో స్వచ్ఛ భారత్ ని అఫీషియల్ కార్యక్రమంగా మార్చే పనిలో పడి ఆ విషయాన్ని మోడీకి చెప్పి కేసీఆర్ కంటే 2 మార్కులు ఎక్కువే వేయించుకునే పనిలో పడ్డారట. దీనికి తోడు గాలి పంకాలతో నడిచే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల గురించి మోడీకి చెప్పి చూసారా ఎలా ఉందో నా విజన్ అంటూ పెద్ద ఆయన్ని తెగ ఇంప్రెస్ చేయడంలోనూ చంద్రన్న కుస్తీ పడుతున్నారట. ఇలా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికి తాము ముఖ్యమంత్రులం అనే విషయాన్నే మర్చిపోతున్నారట మన ప్రియాతి ప్రియమైన ఇద్దరు చంద్రులు. అది లెక్కల చిన్న బ్రేక్ తీసుకుందాం. టాలీవుడ్ హీరో లేటెస్ట్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంతింట్లకెళ్ళే విమర్శలు సురువైనాయి. అసలు బాలయ్య సినిమాకు తప్ప రాజకీయాలకు అస్సలు వణికిరాడని తేల్చి చెప్పేస్తున్నది చిన్నమ్మ అయిన లక్ష్మీ పార్వతమ్మ. ఏంది పార్వతమ్మ గంత మాట అన్నదా అని అనుకుంటున్నారా? అయితే చూడండి. రాజకీయాల్లో ఏంటి అన్నదానికే కొంతమంది రకరకాల భాషలు చెప్తున్నారు. ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ వేస్ట్ అని తేల్చేసింది నందమూరి లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ తనయుడని హిందూపురం ప్రజలు బాలయ్యను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాళ్ళను గాలికి వదిలేసి సినిమాలు తీసుకుంటూ పబ్బం గడుపుతున్నాడని చిన్నమ్మైన లక్ష్మీ పార్వతి ఓ డేర్ డాషింగ్ విమర్శ చేశారామె. అయితే ఎప్పుడు చంద్రబాబును విమర్శించే లక్ష్మి గారు ఇప్పుడు బాలయ్యను ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ అయ్యాడని విమర్శించడం మాత్రం ఆసక్తి రేపుతుంది. అది కూడా బాలయ్య నియోజకవర్గానికి వెళ్లి మరీ విమర్శించడం విశేషం. ఎందుకు వెళ్లారో ఏమో కానీ
హిందూపురం నియోజకవర్గ పరిధిలో ప్రెస్ మీట్ పెట్టి మరి బాలయ్యపై ధ్వజం ఎత్తారావిడ. తండ్రిపై అభిమానంతో గెలిచిన బాలయ్య ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. వెనుకటికి హరికృష్ణ గెలిచి కూడా హిందూపురానికి చేసిందేమీ లేదు. ఇప్పుడు బాలకృష్ణ కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు అని చెప్పుకొచ్చారామె. ఆంధ్రప్రదేశ్లో గొప్ప శైవ క్షేత్రాలు ఏవి అంటే ఎమ్మటే చెప్పే సమాధానం శ్రీశైలం. ఇక గా తర్వాతనే మిగిలిన ఏవైనా ఉమ్మడి రాష్ట్రంలో అయినా ఇడిపోయిన ఏపీలోనైనా గొప్ప శైవ క్షేత్రము శ్రీశైలమే కదా. మరి ఆంధ్రప్రదేశ్ సర్కారు శివరాత్రి ఉత్సవాలు ఏడ జరపాలి? గాడనే కదా. కానీ ఆంధ్ర జనాలలో శివుడి గురించి కొత్త డిమాండ్ తెర మీదకి వచ్చిందట. ఉమ్మడి ఏపీలోనైనా విభజన తర్వాత మిగిలిన ఏపీలో అయినా గొప్ప శైవ క్షేత్రం శ్రీశైలమే కదా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శివరాత్రి ఉత్సవాలు ఎక్కడ జరపాలి? అక్కడే కదా. కానీ ఆంధ్ర జనాల్లో శివుడి దేవుడి గురించి కొత్త డిమాండ్ తెర మీదకి వచ్చింది. శివరాత్రి అంటే భక్తులకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీశైలం మల్లన్న. మరి ఆ మల్లన్న ఏపీ ప్రభుత్వానికి నచ్చలేదంట. మాకు శ్రీశైలం వద్దు, కోటప్ప కొండే ముద్దు అని ఏపీ ప్రభుత్వం శివరాత్రిని అధికారికంగా కోటప్ప కొండలో సెలబ్రేట్ చేయాలని డిసైడ్ చేసింది. శివరాత్రికి ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ నిర్వహించడం, దానికోసం డబ్బు కేటాయించడం, ప్రభుత్వ పెద్దలు కూడా ఈ పండుగ సంబరాల్లో పాల్గొంటారు. శివరాత్రి రోజున గుంటూరు జిల్లా కోటప్ప కొండకు దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారని ఒక అంచనా. అయితే అదే రోజున శ్రీశైలాన్ని దర్శించుకునే వారి సంఖ్య అక్షరాల 10 లక్షల పైనే. కానీ బాబు ప్రభుత్వం మాత్రం కోటప్ప కొండకు తరలి వెళ్ళబోతుందట. ఎందుకలా అంటే శ్రీశైలం మల్లన్న కొలువై ఉన్నది రాయలసీమలో కదా. అక్కడ చేస్తే ఏమొస్తది అనే ఓ నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ఉందనే విమర్శ కూడా తెర మీదకు వచ్చింది. ప్రభుత్వం వేడుకలు నిర్వహించి ఉంటే కేటాయించే నిధులు కొంతవరకు అభివృద్ధి దారిలోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి మాత్రం శ్రీశైలం క్షేత్రం కనబడటం లేదట. రాయలసీమలో కొలువవ్వడమే మల్లన్న చేసిన తప్ప అంటూ కొందరు రాయలసీమ వాసులు బహిరంగంగానే బాబు అండ్ పార్టీపై విమర్శలకు దిగుతున్నారు. శాంతి భద్రతలు ఉండవు, అక్కడ తాగడానికి నీళ్లు ఉండవు అనే తల తోకలేని రీజన్లు చెప్పి రాజధానికి రాయలసీమ తాగదని తేల్చి చెప్పేశారు. కానీ అదే నీళ్లు లేని ఆ ప్రాంతంలో పెరిగి పెద్దాయి. ఏకంగా చంద్రబాబు సీఎం అయ్యాడే. అలాంటి ఆయన ప్రభుత్వానికి ఇప్పుడు సీమ ప్రజలే కాదు, సీమ ప్రాంతంలో కొలువైన దేవుళ్ళు కూడా తక్కువ స్థాయిలోనే కనబడుతున్నారా? హాయ్ అంటూ సీమవాసులు తెగ ఫైర్ అవుతున్నారట. చంద్రన్న మనసులో ఏముందో గాని విషయం మాత్రం అదన్నమాట. అది లెక్కల మళ్ళొక్క చిన్న బ్రేక్ తీసుకుందాము. తెలంగాణ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకొని వాస్తవంలోకి రావాలని సీమాంధ్ర లీడర్లు అంటున్నారంట. ఒక దిక్కు భారంగా ఇడిపోయిన 2 రాష్ట్రాల నడుమ మరింత అనుబంధాన్ని పెంచాలని ప్రజలు అనుకుంటుంటే నాయని సార్ మాత్రం ఇంకా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నాడు. ఇక అది కూడా హోంశాఖ పోస్టుల నుండి. ఇంతకీ మన పెద్ద ఆయన ఏమని ఉండొచ్చు? మా నీళ్లు రుచి మరిగారని, అందుకు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరిన్ని నీళ్లను దోచుకుపోవాలని చూస్తున్నారని తెలంగాణ హోంమంత్రి నాయని ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు తప్పని, దీనికి సాక్ష్యం గవర్నర్ సమక్షంలో తెలంగాణ కుదుర్చుకున్న ఒప్పందమే నిదర్శనమని పలువురు నేతలు ఆయన తీరును దుయ్యబడుతున్నారాయే. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు
7,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడానికి అంగీకరించిందని, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అదనంగా నీళ్లను వాడుకొని ఉంటే తెలంగాణ నేతలు ఇంత ఉదారంగా వ్యవహరిస్తారా అని ఆంధ్ర నేతలు లాజిక్ తో మరి నాయని సార్ వ్యాఖ్యలపై నిలదీస్తున్నారట. జల వివాదంలో ఆంధ్రప్రదేశ్ వాదన కరెక్ట్ అని, తెలంగాణ ఎక్కువగా వాడుకుందని, తనకున్న హక్కును కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకోలేదని, అందుకే గవర్నర్ వద్ద జరిగిన సమావేశంలో కుడి కాల్వకు 7,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసి ఎడమ కాల్వకు పూర్తిగా నిలుపు చేశారని గవర్నర్ సమావేశం చెప్తుంది. ముందు ఆ సంగతి తెలుసుకొని నాయని సార్ మాట్లాడాలని ఆంధ్ర నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారాయే. ఇకనైనా తెలంగాణ నాయకులు రెచ్చగొట్టి తీరు మానుకొని సామరస్యంగా మెలగాలంటూ ఆంధ్రప్రదేశ్ నేతలు కోరుతున్నారు. మరి ఈ విషయంలో నాయని సార్ ఏమంటారో మరి. చంద్రులకు ఈ మధ్య గోకుడు ఎక్కువైందట. మన ముఖ్యమంత్రులు కాకాపడ్డంలో పోటీ పడుతున్నారట. బాలయ్య బాబు రాజకీయాల్లో జీరోనట. చిన్నమ్మ పార్వతమ్మ స్టేట్మెంటు. మల్లన్న వద్దు కోటపే ముందంటున్న బాబు. రాయలసీమ దేవుణ్ణి మర్చిపోయాడంటున్న సీమవాసులు. నాయిని రెచ్చగొట్టద్దంటున్న ఏపీ నేతలు. నీళ్ల విషయంలో రాజకీయాలొద్దంటూ హితవు. ఇవి ఇయాల్టి లెక్కలు. మరిన్ని లెక్కలతోటి మళ్ళా కలుద్దాం. నమస్తే.